బీఆర్ఎస్ పార్టీలో ముసల మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడిగా ప్రాంతంలో ఉండి హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి గాని ప్రయత్నాలు గాని చేసినట్టు కనపడలేదు. కేసీఆర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ సభకు జగిత్యాలకు వచ్చింది కూతురు ఈ రోజు. దానికి హరీష్ రావు గారు అటెండ్ కాకుండా ఢిల్లీ ప్రయాణం చేయడు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పెట్టేట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎవరితోటి మంతనాలు చేయడానికి వెళ్తుండు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా వేసుకుంటుండ అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. ఎవరినైతే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ఆయన సీనియర్ నాయకుడే, కానీ ఆయనను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా బతలాడి ఆయనను ఏదో విధంగా ఆయనకు సముచిత స్థానం కల్పించినా ఇక్కడ నచ్చక అక్కడికి పోతుండు. కాబట్టి ఆయనకు అవగాహన లేదు అక్కడ ఏం జరుగుతుందో. ఆడ ఒక్కరోజు పండుగనే, మొదటి రోజే ఈ వీవీఐపీ, తర్వాత అక్కడున్న నాయకులను అడిగితే చెప్తారు వాళ్ళ బతుకులు ఎట్లయితే. మొదటి రోజు నాటుకోడి, తర్వాత అసలు గేట్ కాడికి కూడా రానియరు. కాబట్టి ఈ యొక్క పరిణామాలు అన్ని చూస్తుంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు చాలా కష్టకాలంలోనే ఉన్నట్టుంది. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడానికి ఈరోజు మేము కాళేశ్వరం పోతున్నాం, కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక సభ పెట్టి ఏదో పెద్ద నాయకుడిని తీసుకుంటున్నాము, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వీక్ కావట్లే, బీఆర్ఎస్ పార్టీని ముసలం మొదలైంది, మునిగిపోయే పొడవ మాదిరిగా తయారైంది.